సో ఇదైతే మా ఫామ్ హౌస్ కి అయితే వచ్చేసాం. సో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ ఇట్. హాయ్ గైస్, ఇదంతా అయితే మా ఫామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మా ఫామ్ ని చూపించబోతున్నా. ఇది బుద్ధుడిది ఫౌంటైన్. వాటర్ ది మోటార్ ఆన్ చేస్తే ఫౌంటైన్ వస్తుంది. ఇది ఫిష్ పాండ్. ఇక్కడ చాలా లోటసెస్ ఉంటాయి, ఇంకా ఓపెన్ అవ్వలేదు. చాలా ఫిషెస్ అయితే ఉంటాయి, మనకు కనపడదు కదా. సో ఇవన్నీ అయితే చెట్లు. Let's go inside. This is our house. నెక్స్ట్ వీడియోలో అయితే మా హౌస్ టూర్ చేస్తా, అది కూడా చూసేయండి. అందులో మా నాన్నకి శివుడు అంటే ఇష్టం, అందుకు గార్డెన్ ఇలా చేపించుకున్నాడు. మా నాన్నకి శివుడు అంటే చాలా ప్రాణం. ఇది వినాయకుడు గోపురం. మా నాన్నమ్మ అయితే 2 months బ్యాక్ ఎక్స్పైర్ అయ్యారు, కాబట్టి మా నాన్న ఇలా పెట్టుకున్నాడు గార్డెన్లో. ఇక్కడైతే ఆర్మీ డాగ్ ని పెడతారు. షీఈస్ ఎ గర్ల్. ఇదైతే ఫ్లవర్స్. ఇది పేరు నాకు పర్ఫెక్ట్ గా అయితే తెలియదు. ఇందులో నుంచి హనీ వస్తుంది అంటారు కదా, ఇది హనీ ఫ్లవర్. హనీ వస్తుంది. హనీ వచ్చింది గైస్, టేస్ట్ చేసా. ఆ రెడ్ అండ్ ఆరెంజ్ వి సంకనూర్ ప్యారెట్స్. సేమ్ ఇలాంటివి మా ఇంట్లో కూడా ఒకటి ఉంది. సో ఇవి సంకనూర్ ప్యారెట్స్, సేమ్ ఇలాంటివి మా ఇంట్లో కూడా ఉంది. అండ్ ఇవైతే చాలా గాల్ చేస్తాయి. ఇదిగోండి ఇక్కడ కనపడుతున్నాయి. ఇవి కూడా సంకనూరే, బట్ కలర్ మాత్రం డిఫరెంట్ గా ఉంటాయి. ఇవి కూడా సంకనూరే, సంకనూర్ ప్యారెట్స్. ఇదైతే లాక్ వేసి ఉంది. సో ఈ లాక్ తెప్పించే లోపల వేరేదైతే చూసేద్దాం. కమాన్. అయితే ఫారెస్ట్ హెన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. అది చూసారా, చాలా కలర్ఫుల్ గా ఉంది. ఇక్కడ 2 ఉన్నాయి, పైన ఇంకొకటి ఉంది. ఇవన్నీ ఫారెస్ట్ హెన్స్. ఇది తొండ. ఇది లిజర్డ్, తెలుగులో తొండ, ఇంగ్లీష్ లో లిజర్డ్. ఇవన్నీ ఏమో గిన్నీ హెన్స్. ఇదైతే వాటర్ యాపిల్ చెట్టు. ఇక్కడ ఒక పాండ్ కనపడుతుంది, స్పేస్ అనే పాండ్. ఇక్కడ డక్స్, స్వాంగ్స్, బ్లాక్ స్వాంగ్స్ అవన్నీ వస్తాయి ఇక్కడికి స్నానానికి, ఆడుకోవడానికి, ఎగ్స్ లే చేయడానికి. ఇవన్నీ అయితే డక్స్ గాల్ చేస్తున్నాయి. ఇది లేక్ చేస్తుంది అనుకుంటా, అది ఎగ్ లే చేస్తుంది అనుకుంటా. అది ఇవైతే బ్లాక్ డక్స్. ఇవి బ్లాక్ డక్స్. ఇదిగోండి పారిపోతున్నాయి భయం వేసి. ఇది చెర్రీ ట్రీ అన్నమాట. చెర్రీస్ అయితే కాయలు ఎక్కడో లోపల ఉంటాయి కదా. ఇప్పుడిప్పుడే చెర్రీస్ అయితే కాస్తున్నాయి ఈ చెట్టుకి.
ఇదైతే బనానా ట్రీ. ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ గ్రీన్ కలర్ లో బనానాస్ వస్తున్నాయి, ఎల్లో కలర్ లో అవుతాయి. ఇది సపోటా ట్రీ. ఇదిగో ఇది కనపడుతున్నాయి సపోటా. ఇది కూడా సపోటానే. ఇదిగోండి ఇది కొంచెం పెద్ద ట్రీ, ఇక్కడ ఎక్కువ సపోటాస్ కూడా ఉన్నాయి. ఇదేమో మునక్కాయ చెట్టు. అదిగోండి లైట్ గా ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి మునక్కాయలు. మొన్న మేము ఇంటికి తీసుకెళ్ళాం వచ్చినప్పుడు. ఇది మా నానమ్మ తోట. ఇక్కడ గ్రీన్ ఫెన్సింగ్ ఉందంతా నానమ్మ తోట. మా నానమ్మకి కనకాంబరాలు మల్లె పూలు అంటే చాలా ఇష్టం. ఇది ఇక్కడ మనకి వైట్ అండ్ పింక్ కలర్ ఫ్లవర్స్ కూడా వచ్చినాయి. మార్నింగ్ పూట ఏమో ఇది ఈ చెట్టు, మార్నింగ్ పూట ఏమో వైట్ కలర్ లో ఉంటాయి. ఇంకా ఈవినింగ్ 5 అలా అవ్వగానే పింక్ కలర్ లోకి వెళ్ళిపోతా ఉంటాయి. మా నాన్నమ్మ ఇష్టపడి తెచ్చుకుందనమాట ఈ చెట్టు. ఈ గ్రీన్ అంతా మా నానమ్మ తోట. ఇది మా నానమ్మ పెంచుకున్న చెట్లు కాబట్టి నానమ్మ తోట అని పేరు పెట్టాను నేను. ఇంకా ఇవన్నీ మల్లెపూ చెట్లే, కానీ మల్లెపూలు పుయ్యల. మా నాన్నకి గడ్డి ఆవుల కోసం అని చెప్పి గడ్డి తీసుకొని వచ్చారు. ఇవన్నీ అయితే లాంబ్స్ నేపాల్ నుంచి తెచ్చారు. క్యూట్ గా ఉన్నాయి కదా చూడ్డానికి. అక్కడ ఒకటి ఉంది కదా అది మేల్, ఇవన్నీ ఏమో ఫీమేల్. ఇందుగోండి అటువైపు గడ్డి తింటుంది కదా అది కూడా మేలే. ఈ 2 మేల్స్, మిగతావన్నీ ఫీమేల్స్. ఒక చిన్న ల్యాంబ్ అయితే ఉంది ఫామ్ హౌస్ లో, అది కూడా తర్వాత చూపిస్తా. ఇదైతే మొన్నే పుట్టింది. దీని పేరు సురభి. ఇది బాయ్. చూసారా కళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయో. దాని అమ్మేమో అది. ఇదంతా మా ఫామ్ హౌస్. ఇక్కడ చూసారా చిన్న చిన్న ఆవులు ఉన్నాయి, చాలా క్యూట్ గా ఉన్నాయి కదా. దీని బ్రీడ్ అకిత, కానీ దీని పేరు అకిరా. చూసారా ఎంత క్యూట్ గా అమ్మ దగ్గర పడుకుందో. ఇది కూడా కొన్ని రోజులే అయ్యింది పుట్టి. ఇవన్నీ అయితే ఆవులు. చూసారా ఈ అయితే టర్టల్స్. ఇవేమో టాటాయిసెస్, కొంచెం పెద్దగా ఉన్నాయి కదా ఈ దాని మీద. దీని పేరైతే రాము. ఇది టాకింగ్ బర్డ్. హలో అని చెప్పిద్ది, మాట్లాడినప్పుడే హలో అని చెప్పిద్ది. సైలెంట్ గా ఉండదు అందరూ. ఆ గ్రీన్ బర్డ్ అంటుంది. ఇదైతే గ్రీన్ కలర్ ప్యారెట్. ఇది అప్పుడప్పుడు కరిసిద్ది, బ్యాడ్ వర్డ్స్ కూడా మాట్లాడిద్ది. ఇది రెడ్ బర్డ్. ఇలా చూస్తుంది చూసారా, ఇది రెడ్ బర్డ్. ఇది గర్ల్ రెడ్. చూసారా క్యూ క్యూ అని క్యూట్ గా ఎలా అంటుందో. రాము అని అంటుంది. ఫస్ట్ వైట్ బర్డ్ చూపించాను కదా అది. అయితే ఎగ్లే చేస్తుంది కాబట్టి లోపలికి వెళ్ళి చూపించట్లేదు, దీన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఇవన్నీ ఏమో హెన్స్. ఇవి బాయ్ హెన్, ఫీమేల్ హెన్స్. సో దిస్ ఈస్ మై ఫార్మ్. ఈ దేవుడిని చూసారా, ఈ దేవుడిని ఇందులో పెట్టడానికి అని చెప్పి ఈ స్టోన్ ని కార్వ్ చేసాం. న్యాచురల్ గా ఉంటది అని చెప్పి ఇలా చేసాం. ఇలాంటివి చాలా ఉన్నాయి, గణేశుడివి, శివుడివి, అమ్మవారివి. మా ఫామ్ నిండా ఇలాంటివి చాలా స్టోన్స్ ఉన్నాయి.
వీడియోలో అయితే హోమ్ టూర్ చేస్తాం. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. బై బాయ్, ఇష్క్ యూ ఆల్.